అందరికీ నమస్కారం. ఇది మీ వేణు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ టు అదర్ పీపుల్. ఈరోజు నేను మాట్లాడుకున్నది నక్సలిజం గురించి. అంటే ఇదేదో నక్సలైట్ల భావాలను విస్తరించడం కాదు, దాని పరిణామాల గురించి మాట్లాడాలనుకుంటున్నాను. నక్సలిజంపై కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన డెడ్లైన్ మార్చి 31తో ముగిసిపోయింది. కేంద్ర ప్రభుత్వం మార్చి 31 లోపు నక్సలిజం మొత్తాన్ని పూర్తిగా అంతం చేస్తామని చాలా రోజుల నుంచి ప్రకటిస్తూ వచ్చింది. దాని ప్రకారమే వాళ్ళ ప్రణాళికలు కూడా సాగాయి. నక్సలైట్లను అంతం చేయటంలో కానీ, లొంగిపోమని భావనలో కానీ. దాదాపుగా కేంద్ర కమిటీ సభ్యులు, నక్సలైట్ల కేంద్ర కమిటీ సభ్యులు చాలామంది లొంగిపోయారు. కొంతమంది ఎన్కౌంటర్లో చనిపోయారు కూడా. ఇప్పుడు మిగిలిన కొద్దిమంది నాయకులు, గణపతి లాంటి నాయకులు కూడా ఏమీ చేయలేని పరిస్థితుల్లోనే ఉన్నారు. ఆయన కూడా అనారోగ్యంతో బాధపడుతూ ఎక్కడో వేరే దేశాల్లో తలదాల్చుకుంటున్నాడు. ఆయన కూడా లొంగిపోతాడు అనే సమాచారం అయితే వస్తూ ఉంది. సో ఇప్పుడు మార్చి 31 జరిగిపోయింది కాబట్టి అసలు ఇప్పుడు ఏం జరుగుతుంది అనేది మనం కొంచెం మాట్లాడుకుందాం అనిపించింది. ఇక్కడ ముఖ్యంగా మనం మాట్లాడుకోవాల్సింది అసలు ఈ నక్సలిజం అనేది ఎలా మొదలైంది అంటే 1967లో పశ్చిమ బెంగాల్లో నక్సల్బరీ అనే గ్రామంలో మొదలైన గిరిజనుల హక్కుల కోసం ప్రారంభమైన ఉద్యమం కాలక్రమేణా వివిధ రూపాల్లో, వివిధ పేర్లతో ఉద్యమాలు సాగాయి. మన ఆంధ్రప్రదేశ్లోని తీసుకుంటే కొండపల్లి సీతారామయ్య గారు పీడబ్ల్యూజీని స్థాపించి, పీపుల్స్ వార్ గ్రూప్ని స్థాపించి నక్సలిజాన్ని మన దగ్గర పరిస్థితులు తగ్గట్టుగా ఉద్యమాలు చేసుకుంటూ ఇంకొంచెం విస్తరించారు. ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాలైనటువంటి ఆంధ్ర, తెలంగాణ, నల్లమల అటవీ ప్రాంతం విస్తరించి ఉన్న చాలా ప్రాంతాల్లో లైక్ ఒరిస్సా ఆంధ్ర బోర్డర్ కానివ్వండి, ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర బోర్డరు, ఇలాంటి ప్రదేశాల్లో నక్సల్బరీ ఉద్యమం చాలా విస్తృతంగా సాగేది. ఇక్కడ మొదట్లో ప్రారంభమైన గిరిజనుల హక్కుల కోసం ప్రారంభమైన ఉద్యమం చాలా ప్రాంతాల్లో పీడిత వర్గాల ప్రజల కోసం, అంటే ఇక్కడ నేను కులాలు మతాల గురించి ఎక్కడా ప్రస్తావించట్లేదు, పీడిత వర్గాలనే మాట్లాడుకుందాం. ఎందుకంటే అన్యాయం ఎక్కడ జరిగినా అన్యాయానికి, న్యాయానికి కుల మతాలతో సంబంధం లేదు. పీడిత వర్గాలు ఎప్పుడూ పీడిత వర్గాలే, అది ఏ కులమైనా ఏ మతానికి సంబంధించినవి. అందుకే నేను పీడిత వర్గాలు అని ఎక్కువ మాట్లాడతాను. పీడిత వర్గాలకి ఎప్పుడు ఏ అన్యాయం జరిగినా నక్సలైట్లు న్యాయం చేస్తారు అనే భావన 80-90ల్లో 70 నుంచి ప్రారంభమైన 80-90ల్లో ఎక్కువగా సాగేది. కారణం అక్కడ నక్సలైట్లకు కూడా ఎక్కువ ఆదరణ లభించేది. పల్లెటూరులో, గిరిజన ప్రాంతాల్లో కానివ్వండి, మైదాన ప్రాంతాల్లో కానివ్వండి, విద్యావంతులు కూడా చాలామంది ఎక్కువగా ఆకర్షితులు అయ్యేవాళ్ళు. ఎందుకు అంటే అప్పుడు కమ్యూనికేషన్ వ్యవస్థ అంతగా ఉండేది కాదు. గ్రామాల్లో కానీ ఎక్కడైనా మారుమూల అడవి ప్రాంతాల్లో ఎవరికైనా అన్యాయం జరిగితే దాన్ని తొక్కిపెట్టడమో లేదా సామాన్యులను బలి చేయటమో జరిగేది. అంతేగాని అన్యాయం జరిగిన వాళ్ళకి న్యాయం జరగటం చాలా కష్టసాధ్యంగా ఉండేది అప్పుడున్న పరిస్థితుల్లో. అలాగే చాలామందికి చట్టాలపై అవగాహన ఉండేది కదా ఆ రోజుల్లో. 70 నుంచి తీసుకుంటే 80-90ల్లో కూడా చాలామంది నిరక్షరాస్యులు ఉండేవాళ్ళు. చట్టాలపై అవగాహన కూడా ఎక్కువ ఉండేది కాదు. దాంతో వాళ్ళు తమకు ఏదన్నా అన్యాయం జరిగితే, భూముల విషయాల్లో కానీ ఇంకో విషయాల్లో కానీ అన్యాయం జరిగితే వాళ్ళకి పోరాడాలి అన్న స్పృహ కూడా ఎక్కువగా ఉండేది కాదు. దాంతో నక్సలైట్లకి ఎక్కువ ఆదరణ లభించేది. నక్సలైట్లలో ఎక్కువ మంది చదువుకున్న వాళ్ళు ఉండటం కూడా ఆ వ్యవస్థ కలిసి వచ్చిందని భావించాలి. ఎందుకంటే వాళ్ళకి చట్టాలపై అవగాహన ఉంది. చాలా వరకు ఏది న్యాయం, ఏది అన్యాయం అనేది ప్రజల్లో చాలా వరకు వాళ్ళు వ్యాప్తి చేయగలిగారు. దీంతో చాలామంది సానుభూతి పరులు నక్సలైటిజం వరకు మళ్ళారు. తెలంగాణలో ఈ మధ్య లొంగిపోయిన చాలామంది కూడా ఆ రోజుల్లో ఉన్నత విద్యావంతులే. వాళ్ళు ఇంజనీరింగ్ చదువుతూ లేదా ఇంటర్, డిగ్రీలు చదువుతూ నక్సలిజం వైపు ఆకర్షితులయ్యి నక్సలిజంలో చేరి కొంతకాలం ప్రజల కోసం పనిచేశారు, చాలా కాలం. ఇప్పుడున్న పరిస్థితుల్లో, అప్పుడంటే కమ్యూనికేషన్ వ్యవస్థ సరిగా లేదు అండ్ ప్రజలకి చట్టాలపై అవగాహన లేదు కాబట్టి వాళ్ళ తరపున ఎవరో ఒకరు పోరాడాలి అన్న భావంతో నక్సలిజం వైపు మళ్ళారు. కానీ అది కాలక్రమేణా తీవ్రవాదంలాగా విస్తరించింది. అంటే న్యాయం జరగటం అంటే ఒకరిని చంపటమో లేదా ఒక వ్యవస్థను నిర్మూలించటమో అని ఎప్పుడైతే వాళ్ళు పక్కకు మళ్ళారో, న్యాయం జరగాలి అన్న పాయింట్ నుంచి సమూలంగా నిర్మూలించాలి ఒక వ్యవస్థని కానీ, ఒక వర్గం ప్రజలను కానీ అనే పాయింట్కి ఎప్పుడైతే వాళ్ళు మరలారో అప్పటి నుంచి దానికి ఆదరణ తగ్గటం, ఆదరణ తగ్గుతూ వస్తుంది.
నక్సలిజానికి. మీరు గమనించండి, 90స్లో కూడా చాలా ప్రాంతాల్లో, నల్లమల అటవీ ప్రాంతాల్లో కానివ్వండి, ఎక్కడైనా సరే గిరిజన ప్రాంతాల్లో ఎవరికైనా అన్యాయం జరిగితే నక్సలైట్లు వస్తారు, న్యాయం చేస్తారు అని ప్రజలు మాట్లాడుకునేవాళ్ళు. కోర్స్ కొన్నిసార్లు వాళ్ళు న్యాయం కూడా చేశారు. మనం ఇక్కడ కంప్లీట్గా వాళ్ళని తప్పు కూడా పట్టలేము. ఎందుకంటే ఆ రోజుల్లో వ్యవస్థలు సరిగా పనిచేయనప్పుడు నక్సలైట్లు బెదిరించో లేకపోతే ఇంకోటి చేస్తూ వాళ్ళు న్యాయం జరిగేలా చూసేవాళ్ళు. దాంతో వాళ్ళకి ఆదరణ బాగా పెరిగింది. కాలక్రమేణా లైక్ ఐ మెన్షన్, వాళ్ళు ఎప్పుడైతే తీవ్రవాదం వైపు మళ్ళారో, తీవ్రవాదం అంటే ఇక్కడ హింసని నమ్ముకున్నారు. వాళ్ళు పోలీసుల్ని చంపాలి, లేదా ఒక వర్గం రాజకీయ నాయకుల్ని చంపాలి, ఒక వర్గం ప్రజల్ని చంపాలి అని, అదే న్యాయం అని ఎప్పుడైతే వాళ్ళు భావించారో అప్పటి నుంచి ఆదరణ తగ్గుతూ వస్తుంది. అండ్ ప్యారలల్గా ప్రజలు కూడా విద్యావంతులుగా మారారు. చాలామంది ప్రజలు ఇప్పుడు చట్టాలపై అవగాహన ఉంది. దాంతో వాళ్ళకి ఏది న్యాయం, ఏది అన్యాయం, ఒకవేళ అన్యాయం జరిగితే ఎలా పోరాడాలి, ప్రజాస్వామ్య పద్ధతిలో భారత రాజ్యాంగం ప్రవేశపెట్టిన హక్కులను ఉపయోగించుకుంటూ ఎలా పోరాడాలో వాళ్ళకి స్పృహ పెరిగింది. దాంతో ఇది మేజర్గా నక్సలిజానికి సపోర్టు తగ్గటం ప్రారంభమైంది. అండ్ వాళ్ళ సైడ్ నుంచి కూడా చాలామంది అమాయకుల్ని చంపారు. వాళ్ళు నమ్ముకున్న సిద్ధాంతాలను ఫాలో అయ్యి చాలామంది అమాయకుల్ని అన్యాయంగా చంపటం కూడా జరిగింది. పోలీసులు కానివ్వండి, గ్రేహౌండ్స్ వాళ్ళని కానివ్వండి, నార్మల్ పోలీసులను చంపారు అన్యాయంగా. వాళ్ళకేమీ సంబంధం లేకపోయినా జరిగిన సంఘటనలతో ఎవరో ఒకరిని చంపాలి మనం అన్న విధంగా వాళ్ళు తయారయ్యారు. అందుకే వాళ్ళకి బాగా ఆధారం తగ్గిపోయింది, పట్టణ ప్రాంతాల్లో కానీ పల్లెల్లో కానివ్వండి. మీరు ఎగ్జాంపుల్ తీసుకోండి, చాలామంది అన్యాయంగా నక్సలైట్ల చేతుల్లో బలైపోయిన వాళ్ళు కూడా ఉన్నారు, పెద్ద పెద్ద నాయకులు కానీ ప్రజానాయకులు కానీ. సో ఇవన్నీ వాళ్ళు చేసుకున్న తప్పులే, స్వయం కృపతారాధాలే. అందుకే వాళ్ళ మీద ఆదరణ కూడా తగ్గిపోయింది. ఈరోజు ఎక్కడైనా నక్సలైట్లు ఎన్కౌంటర్లు చనిపోయాడు అంటే సానుభూతి కూడా దక్కటం లేదు. ఎందుకంటే వాళ్ళు చేసిన తప్పుల వల్లే ప్రజలు కూడా ఆలోచన విధానం కూడా మారిపోయింది. వాళ్ళకి సపోర్ట్ చేసే ఇది ఎవరికి లేకుండా పోయింది. దాదాపుగా ఇదే అభిప్రాయాన్ని ఇప్పుడు లొంగిపోయిన పెద్ద పెద్ద నాయకులు కూడా ప్రకటిస్తున్నారు. మేము ప్రజల మనసుల్ని గెలుచుకోవటంలో విఫలమయ్యాం, ఇప్పుడున్న వ్యవస్థల్ని మారిన కాలానుగుణంగా మా సిద్ధాంతాలని మార్చుకోకుండా అప్పుడెప్పుడో 60-70ల్లో నమ్మిన సిద్ధాంతాలని మేము ఇప్పుడు ఫాలో అయ్యి మా ప్రజాదరణని కోల్పోయామని ఇప్పుడు లొంగిపోయిన నాయకులు కూడా చెప్తున్నారు. ఇదే మెయిన్ రీజన్. అండ్ ఇక్కడ చూసుకుంటే మీరు ఆ రోజుల్లో కూడా నక్సలిజం విపరీతంగా ప్రబలిన 60s, 70s అండ్ 80sలో కూడా చాలామంది నాయకులు ప్రజల కోసం పోరాడాలి అనుకుంటే అడవుల్లోంచే పోరాడాల్సిన పని లేదు, తుపాకీ పట్టాల్సిన పని కూడా లేదు, మనం ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజల్లో ఉంటూ కూడా పోరాడచ్చు, అలా పోరాడి న్యాయం చేయొచ్చు అని నిరూపించిన నాయకులు కూడా ఉన్నారు మనకి. ఫర్ ఎగ్జాంపుల్ గద్దర్ గారిని తీసుకోండి. ఆయనకు వచ్చిన సాహిత్యంతో పాటలు పాడుతూ ప్రజా ఉద్యమాలు ఎన్నో నడిపారు. గవర్నమెంట్లో చేంజెస్ కూడా తీసుకొచ్చారు ఆయన. ఎక్కడ అన్యాయం జరిగినా ఆయన పాటలతోటి మాటలతోటి న్యాయం జరిగేలాగా చూడగలిగారు చాలా వరకు. శ్రీశ్రీ గారిని తీసుకోండి, ఆయన కూడా ప్రజల కోసం ఎన్నో పద్యాలు రాశారు, ఎన్నో పాటలు పాడారు. దాన్ని స్ఫూర్తిగా తీసుకొని కూడా చాలామంది పనిచేశారు. రీసెంట్గా పార్లమెంట్లో కూడా కమల్ హాసన్ లాంటి నటుడు శ్రీశ్రీ గారిని పద్యాన్ని ఉదాహరించారు, జగన్నాథ రథచక్రాలు వస్తున్నాయని పీడిత వర్గాల కోసం. సో ప్రజల్లో ఉంటూ కూడా పోరాటాలు చేయొచ్చని ఆ రోజుల్లో నక్సలిజం విపరీతంగా ఉన్న రోజుల్లో కూడా కొంతమంది ప్రజల కోసం పోరాడారు. ఆ పోరాటాలే చాలా కాలం నిలబడ్డాయి కూడా. అండ్ ఇప్పటికీ చాలామందికి ఆదర్శంగా నిలిచాయి ఆ ప్రజా పోరాటాలే. అంతేగాని నక్సలైట్లలాగా చంపటమే న్యాయం అనేది మాత్రం నిలబడలేకపోయింది. ఎందుకు అంటే లాంగ్ టర్మ్లో హింస అనేది ఎప్పటికీ నిలబడదు. అహింస ప్రజాస్వామ్య పద్ధతిలో శాంతియుతంగా చేసే పోరాటాలకే లాంగ్ టర్మ్లో లైఫ్ ఉంటుంది. గాంధీజీ సిద్ధాంతాన్ని తీసుకోండి, అహింసాపరంగా సత్యాగ్రహ దీక్షలతోటి స్వాతంత్ర పోరాటాన్ని ఉధృతంగా నడపగలిగారు. నేను ఇక్కడ హింసగా కూడా సొల్యూషను, హింస వల్ల కూడా కొంత న్యాయం జరుగుతుంది అనే వాళ్ళలో నేను ఒకటి. కానీ లాంగ్ టర్మ్లో మనకి అహింస శాంతియుత పోరాటాలే ఎక్కువ కాలం నిలబడతాయి. తరతరాలకి ఆదర్శంగా నిలబడి వాళ్ళు కూడా దీన్ని స్ఫూర్తిగా తీసుకొని పోరాటాలని చేయగలుగుతారు. ఈ పోరాటాలు అనేవి ఒక్కో దేశంలో ఒక్కోలాగా జరుగుతుంటాయి. మన దేశంలో స్వాతంత్ర పోరాటం ఎక్కువ భాగం
అహింస ద్వారానే జరిగింది. దానివల్లే మనం రిజల్ట్ని పొందగలిగాం. కానీ కొన్ని దేశాల్లో స్వాతంత్రం కోసం వాళ్ళ హింసాయుత మార్గంలో మిలిటెంట్ రూపంలో కానీ సాయుధ తిరుగుబాటు రూపంలో కానీ వాళ్ళు స్వాతంత్రాన్ని పొందగలిగారు. సో ఇక్కడ ప్రాంతాన్ని బట్టి పరిస్థితులను బట్టి మనకు మారచ్చు సిచ్యువేషన్స్ అనేవి. కానీ ఇప్పుడు 2020 వచ్చిన తర్వాత 20వ శతాబ్దంలో మనకి హింస అవసరమా అంటే అవసరం లేదనే చెప్పాలి. ఎందుకు అంటే చట్టాలపై అవగాహన పెరిగింది ప్రజలందరికీ. ఒకవేళ అవగాహన లేకపోయినా అవగాహన పెంపొందించడానికి చాలామంది ఉన్నారు ఇక్కడ బయట. ప్రజలతోనే ఉంటూ ప్రజా ఉద్యమాలు నడిపే చాలామంది నాయకులు ఉన్నారు ఇప్పుడు. సో వాళ్ళు శాంతియుతంగానే ప్రజాస్వామ్య మార్గంలో ఎక్కడన్నా అన్యాయం జరిగితే న్యాయం జరిగే వరకు పోరాడగలుగుతున్నారు. ఇక్కడ ఫైనల్గా నేను చెప్పదలుచుకుంది, నక్సలిజం వల్ల మంచి జరిగిందా చెడు జరిగిందా అంటే కొంత మంచి జరిగింది, ఎక్కువ చెడు జరిగింది. ఎక్కువ అని ఎందుకు అంటున్నారంటే చాలామంది బలి కావాల్సి వచ్చింది నక్సలిజం వల్ల. ఈవెన్ పోలీసు శాఖ నుంచి కానివ్వండి, మన గవర్నమెంట్ సైడ్ నుంచి కానివ్వండి, ప్రభుత్వ అధికారులు, రాజకీయ నాయకులు, పోలీసులు చాలామంది చనిపోయారు నక్సలిజం వల్ల. అలాగే నక్సలైట్ల తరపున కూడా చాలామంది అమాయకులు కూడా చనిపోయారు. ఇప్పుడు లొంగిపోయిన వాళ్ళంతా ఇప్పుడు చెప్తున్నారు. కొన్ని వందల మంది నక్సలైట్లు ఎన్కౌంటర్లో చనిపోయిన తర్వాత మేము నమ్మిన సిద్ధాంతం తప్పు అని ఇప్పుడు అంగీకరిస్తున్నారు. అంటే చనిపోయిన వాళ్ళందరూ అన్యాయంగా బలైపోయినట్టే కదా మీ మూర్ఖ సిద్ధాంతాల వల్ల, పాడైపోయిన సిద్ధాంతాల వల్ల. అఫ్కోర్స్ ఇప్పటికి అట్లీస్ట్ ఫైనల్గా ఇప్పటికైనా రియలైజ్ అయ్యారు, అది మనకు మంచిదే. ఇక్కడ ఇంకొక విషయం చెప్పదలుచుకుంది, ప్రజల కోసం శాంతియుతంగా పోరాడాలి అనుకునే వాళ్ళకి చాలా రకాలుగా చాలా మార్గాలు ఉన్నాయి. న్యాయపరంగా పోరాడవచ్చు. ఒక కోర్టులో అన్యాయం జరిగితే ఇంకొక కోర్టుకు వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి మన దగ్గర. అలాగే ప్రజా పోరాటాలను కూడా శాంతియుతంగా మీరు జరపవచ్చు. సోషల్ మీడియా వచ్చింది, లేకపోతే కమ్యూనికేషన్ వ్యవస్థ బలపడింది. ఇక్కడ ఏ ఇన్సిడెంట్ జరిగినా మారుమూల ప్రాంతాల్లో జరిగిన నిమిషాల్లో బయటకు వచ్చేస్తుంది. సో పాత రోజుల్లో లాగా దాచిపెట్టాలి, లేకపోతే కొన్ని రోజులు తొక్కి పెట్టగలరు, అంతేగాని శాశ్వతంగా నిజాన్ని సమాధి చేసే పరిస్థితులు అయితే ఇప్పుడు లేవు. శాస్త్రీయ పద్ధతిలో ఇన్వెస్టిగేషన్లో కూడా ఏ తప్పు జరిగినా భవిష్యత్తులో అయినా బయటపడే ఛాన్సెస్ ఉన్నాయి. సో ప్రజాస్వామ్య పద్ధతిలోనే మనకు పోరాడే ఆప్షన్స్ ఉన్నప్పుడు ఇక తుపాకీ పట్టాల్సిన అవసరం ఏమొచ్చింది? అంతే కదా. అన్యాయం జరిగినప్పుడు న్యాయం కోసం పోరాడాలనుకుంటే చాలా మార్గాలు ఉన్నాయి. అలాగే మీరు ఫర్ ఎగ్జాంపుల్ జార్జి రెడ్డి ఉదంతాన్ని తీసుకోండి. 1970 ఆ ప్రాంతాల్లో జార్జి రెడ్డి గారు ఉస్మానియా యూనివర్సిటీలో విస్తృతంగా ఉద్యమాలు నడిపేవారు. ప్రజా ఉద్యమాలు మాత్రమే, తీవ్రవాద పోరాటాన్ని ఆయన ఎప్పుడూ నమ్ముకోలేదు. అఫ్కోర్స్ ప్రతి ఉద్యమంలో కూడా తప్పులు ఒప్పులు ఉంటాయి. నేను ఇక్కడ తప్పుల గురించి మాట్లాడలేదు, ఒప్పుల గురించే మాట్లాడదు. ఎందుకంటే గడిచిపోయిన దాన్ని ఎత్తి చూపడం అనేది మంచి పద్ధతి కాదనేది నా భావన. ఆయన ఆ రోజుల్లోనే విద్యార్థుల్లోనే సమానత్వం ఉండాలి, ఒక కులం వాళ్ళు లేకపోతే ఇంకో వర్గం వాళ్ళను వేరు చేసేయడానికి వీలు లేదు అని ఆయన పోరాటాలు చేసేవాళ్ళు. ఈవెన్ మనకున్న సమాచారం ప్రకారం పుస్తకాల్లో చదివింది కానీ ఆయన సహచరులు మాట్లాడిన దాని ప్రకారం ఆయనకు అప్పట్లోనే ఈ తీవ్రవాదం వైపు మళ్ళిన, నక్సలిజంలో మళ్ళిన నాయకులు చాలామంది ఆయన కలిసి నక్సలిజంలోకి ఆహ్వానించారు, పీపుల్స్ వార్లోకి. కానీ ఆయన సున్నితంగా తిరస్కరించాడు. ఎందుకు అంటే ఆయనకి చట్టాలపై అవగాహన ఉంది, నమ్మకం ఉంది, రాజ్యాంగ వ్యవస్థల మీద నమ్మకం ఉంది. నేను రాజ్యాంగబద్ధంగా చట్టాలను అనుసరించే ఉద్యమాలు చేసి న్యాయం కోసం పోరాడతాను, నాకు ఆ నమ్మకం ఉంది అని ఆయన ధైర్యంగా పోరాడారు ఆ రోజుల్లోనే, 70s. అఫ్కోర్స్ ఆయన చనిపోయాడు, అది వేరే విషయం అనుకోండి. ఆయన స్థాపించిన PDSU అనే సంస్థ చాలా వరకు చాలామంది విద్యార్థులకి లాభం చేకూర్చింది. అంటే సమన్యాయం కోసం పోరాటంలో ఆయన చనిపోయిన తర్వాత కూడా ఆ సంస్థ చాలా సంవత్సరాలు నిలబడింది, ఇప్పటికీ ఉంది కొన్ని ఏరియాల్లో. ఇక్కడ నేను చెప్పదలుచుకుంది, ప్రతి ఉద్యమంలో కూడా తప్పులు ఉప్పులు ఉంటాయి. కానీ కాలానుగుణంగా మనం మారామా లేదా? ఇప్పుడున్న పరిస్థితులకు తగ్గట్టుగా, ప్రజల ఆలోచన విధానానికి తగ్గట్టుగా నీ ఆలోచన విధానాన్ని, ఉద్యమం యొక్క ఆలోచన విధానాన్ని మార్చుకోగలిగితే ఏ ఉద్యమం అయినా నిలబడుతుంది. ఇక్కడ కమ్యూనికేషన్ వ్యవస్థ బలపడింది, ప్రజల్లో స్పృహ పెరిగింది, రాజ్యాంగం పట్ల అవగాహన పెరిగింది. కాబట్టి తుపాకీ పట్టడమో హింసను నమ్ముకొని ఉద్యమాలు చేయాల్సిన పనే లేదు. అదే నేను చెప్పదలుచుకుంది. ఇక్కడ ఎవరైనా నక్సలిజం అంతమైపోయింది, ఇప్పుడు ప్రజల కోసం పోరాడే వాళ్ళు లేరు అని అనుకుంటే అది పెద్ద తప్పు. ఎందుకు అంటే ప్రజా ఉద్యమాలు అనేవి ఒక్కొక్కప్పుడు ఒక్కొక్కలాగా రూపాంతరం చెందుతాయి, బయటకు వస్తాయి, విస్తృతపడతాయి. అంతేగాని నక్సలిజం అంతమైపోయింది కాబట్టి ప్రజలకి, పీడిత ప్రాంతాలకి దిక్కు లేరు అనుకుంటే అది దాన్ని ఏమనాలో
అది శుద్ధ తప్పు అనే చెప్తాను నేను. ఇప్పుడు ప్రజాస్వామ్యయుతంగా ప్రభుత్వాన్ని మెడలు వంచడానికి చాలా మార్గాలు ఉన్నాయి, న్యాయపరంగా పోరాటం ద్వారా. దీని మీద మీ కామెంట్స్ ఏంటో చెప్పండి. థ్యాంక్ యూ.